హలో అండి. ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసాం కదా అండి. ఇప్పుడు మిగిలిన పీసులో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. దానికోసం ముందే కట్ చేసి పెట్టిన బ్యాక్ పార్ట్ని వేసి సేమ్ టు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కంప్లీట్గా డ్రా చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇది కొత్త వారి కోసం నేను చెప్తున్నానండి, అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మా ఛానల్లో పూర్తి వీడియో ఉంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క ముందుగల్లా కొలుసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ రౌండ్ ఎలా వస్తుందో షేప్ అలా పెట్టుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు అలా పెట్టుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 4వ ఉక్స్ దగ్గర ఒక డాట్ పెట్టేసుకోండి. అది ఫ్రంట్ పార్ట్ సేప్ పట్టీకి షేప్ గీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫ్రంట్ పార్ట్ రౌండ్ షేప్ కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత సైడ్కి 2.5 పైన ఒక డాట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ దగ్గర పెట్టిన డాట్ సైడ్ డాట్ని కలిపి సేప్ పట్టీకి డ్రా చేసేయండి. తర్వాత బ్యాక్ పార్ట్లో హార్మోల్ షేప్ కోసం గీసినట్టుగానే సేమ్ ఒక డబ్బా షేప్లో ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్కి చంక లోతు కోసం ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఒక షేప్ గీయండి. ఇప్పుడు ముందు పార్ట్ రౌండ్ని మళ్ళీ ఒకసారి సైజ్ బ్లౌజ్ వేసుకొని రౌండ్ షేప్ గీసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లు. తర్వాత ఉక్స్ పట్టి కాజపట్టి వేయడం కోసం ఒక డాట్ గీసుకోండి. నెక్స్ట్ వీడియోలో